హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని 10th చాప్టర్ అండి. ఇది క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర గురించి అయితే నేర్చుకుంటున్నాము. ఈ లెసన్లో మనకు వచ్చేసి పరిచయము, అలాగే ఆధారాలు, కాకతీయుల యొక్క సామ్రాజ్యం గురించి, అలాగే విజయనగర యొక్క ఆ కాలం నాటి విశేషాలు ఏంటి, బహుమని సుల్తాన్లు కానీ, గోల్కొండ కుతుబ్ షాహీల యుగం కానీ, అలాగే అసఫ్ జాహీ వంశపాలన విశేషాలు కంప్లీట్గా అయితే ఈ లెసన్లో మీరైతే చూడబోతున్నారు. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనకు భక్తి సూఫీ సాంప్రదాయాల గురించి అయితే నేర్చుకుందామండి. ఇంకెవరైనా చూడకోకుండా మన ఛానల్లో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది. అలాగే హిస్టరీ కూడా ఇంకొక 2 చాప్టర్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా అయితే నేర్చుకుందాము. అండ్ ఈ లెసన్ వచ్చేసి చాలా ఎక్కువగా ఇచ్చారు, సో నేను దీన్ని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశానండి. కాబట్టి ఇక్కడైతే కొద్దిగా అయితే నేర్చుకుందాం. అంతా ఒకేసారి నేర్చుకుంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అలాగే కంప్లీట్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం చూడండి మన క్లాసెస్ని. ఏ లెసన్ అయినా మనకు నేర్చుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్ కదా అండి. సో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చాలా కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ లైన్ చూసుకుంటే క్రీస్తు శతాబ్దం అంటే మనకు క్రీస్తు శకం 10 నుండి 10వ శతాబ్దం వరకు ఎవరెవరు పాలించారండి. ఇక్కడ దక్కన్ అలాగే దక్షిణ పథాన్ని వచ్చేసి కాకతీయ, విజయనగర, బహుమని, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ పాలకులు అనేది పరిపాలించారు. మరి తెలుగు కానీ, కన్నడ, తమిళ, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు వీరి పాలనలో అనేక రంగాల్లో పురోగతి అనేది సాధించారు. వరంగల్, హంపి, గుల్బర్గా, గోల్కొండ, హైదరాబాద్ నగరాలు పైన పేర్కొన్న పాలకులు అధికారానికి ముఖ్య పట్టణాలుగా అయితే వర్ధిల్లాయి. ఏంటంటే ఇక్కడ వరంగల్ కానీ, హంపి, గుల్బర్గా, గోల్కొండ, హైదరాబాద్ నగరాలు పాలకుల యొక్క అధికారాల యొక్క ముఖ్య పట్టణాలుగా అయితే వెలుగొందాయి. అలాగే తెలుగునాట గన చూసుకుంటే తొలి గొప్ప స్వతంత్ర రాజ్యం వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కాకతీయ రాజ్యం. కాకతీయులు మొట్టమొదటిసారిగా తెలుగు భాష మాట్లాడే వారిని ఐక్యం చేసి తెలుగు భాష వికాసానికైతే కృషి చేస్తారు. కాకతీయులు పతనాంతరం వారు ఏలిన భూభాగాలను ముసునూరి నాయకులు, ప్రోలయ నాయకుడు, కాప నాయకుడు, రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి మొదలైన వారు స్థానిక తెలుగు ప్రజలకు ముస్లిం గవర్నర్ల పాలన నుంచి విముక్తి అయితే కలిగించారు. మనకు ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఆధారాలుగా చూసుకుంటే దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి పురావస్తు అలాగే సాహిత్య ఆధారాల నుంచి మనకి ఎంతో విలువైన సమాచారం అనేది లభిస్తుంది. పురావస్తు ఆధారాల్లో శాసనాలు ముఖ్యమైనవి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పురావస్తు ఆధారాల్లో మనకు ముఖ్యమైనవి ఏంటంటే ఇక్కడ శాసనాలు. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తికి, అశోకుడికే దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత ఏ చక్రవర్తికి ఉంది? మౌర్య చక్రవర్తి అయిన అశోకుడికి మాత్రమే దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వారి పరిపాలన కాలంలో అనేక శాసనాలు అనేది వేయించారు. నాసిక్ కానీ, కార్లే, అమరావతి, నాగార్జునకొండ, కొండాపూర్ మొదలైన చోట్ల వీరి యొక్క శాసనాలు అయితే కనిపిస్తాయి. మరి మనకు క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని ఇవి ఇలా తెలియజేస్తున్నాయండి. కాకతీయులు అలాగే రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు వేయించిన శాసనాలు ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ శాసనాలు అయితే ఇచ్చారు, మీరు జాగ్రత్తగా ఒకసారి గమనిస్తూ శాసనాలు అనేది చూడండి. పురావస్తు ఆధారాలు చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ మనకు శాసనం పేరు, వంశము, అలాగే రాజు పేరు, దాని యొక్క సంవత్సర కాలం వివరాలు అనేది ఇచ్చారు. సో మీరు కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ చూసుకుంటే మనకు శాసనం పేరు వచ్చేసి మాఘల్లు శాసనం. మరి ఈయన ఏ వంశం లేదా ఏ రాజుల కాలంలో ఉండిందంటే తూర్పు చాళుక్య రాజు దానవుడు. అలాగే ఈయన యొక్క సంవత్సరం వచ్చేసి క్రీస్తు శకం మనకు 956. తొలిసారిగా వచ్చేసి కాకతీయుల ప్రస్తావనలు అయితే దీని గురించి అయితే తెలియజేయడం అయింది. సెకండ్ చూసుకుంటే హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం. మనకు వంశం లేక రాజు వచ్చేసి కాకతీయ రుద్రదేవుడు. కాలం వచ్చేసి క్రీస్తు శకం 1063. మనకు రుద్రదేవుని కాకతీయుల సార్వభౌమత్వ ప్రకటన అనేది ఇచ్చారు.
తాడు చూసుకుంటే బయ్యారం శాసనం, ఇది గణపతి దేవుని సోదరి మైలాంబ కాలంలో ఉండేది. అలాగే దీని యొక్క కాలం అయితే ఇవ్వలేదండి ఇక్కడ. బయ్యారం చెరువు నిర్మాణము, ఈ వివరాలు వచ్చేసి ఎక్కడ ఉండేవి, బయ్యారం చెరువు నిర్మాణంలో ఉండేది. నెక్స్ట్ పాలంపేట శాసనం, మరియు రాజు వచ్చేసి కాకతీయ రుద్రసేనాని, కాలం వచ్చేసి మనకి ఇక్కడ 1213. ఇంకా 5th వన్ చూడండి, ద్రాక్షారామం శాసనం వచ్చేసి మనకి వంశం కానీ రాజు కానీ చూసుకుంటే గణపతి దేవుని సేనాధిపతి అయిన మలయాళ హేమాద్రి రెడ్డి. ఇక్కడ కాలం వచ్చేసి మనకంటే సంవత్సర కాలం వచ్చేసి క్రీస్తు శకం 1237. తీరాంధ్రలో కాకతీయ సేనల యొక్క విజయం. 6th వన్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చందుపట్ల శాసనం వచ్చేసి కాకతీయ రుద్రమదేవి సేనాని, సంవత్సర కాలం వచ్చేసి క్రీస్తు శకం 1289. అంబదేవుని సేనల చేతిలో రుద్రమ మరణం అనేది ఉంది ఇక్కడ వివరాలు కనుక చూసుకుంటే. 2nd వన్ విలాస తామ్ర శాసనం, ముసునూరి ప్రోలయ నాయకుడు, కాలము క్రీస్తు శకం 1323-24 కాలం, దక్షిణాపథంలో ముస్లిం గవర్నర్ల పాలన. ఇవి మనకు పురావస్తు ఆధారాల యొక్క శాసనాలు అయితే మనకు ఇచ్చారండి, గమనించాలి ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ కనుక చూసుకుంటే వాగ్మయ ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు తెలుగు రచనలు, సంస్కృత రచనలు, అలాగే విదేశీ బాటసారుల రాయబారుల యొక్క వివరణలు, రచనలు అయితే ఇచ్చారు. 1st వన్ చూసుకుంటే కాకతీయ యుగం, పండితారాధ్య చరిత్ర, ప్రతాపరుద్రయ శోభూషణ. అలాగే మనకు ఇక్కడ విదేశీ బాటసారులు కనుక చూసుకుంటే మార్కు పోలన రచన ది ట్రావెల్స్, ఇతడు ఇటలీ దేశస్థుడండి. రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో కాకతీయ రాజ్యం సందర్శించాడు. మోటుపల్లి రేవు పట్టణంలో జరిగే వ్యాపార కార్యక్రమాన్ని అయితే వివరించడం జరిగింది. ఇక్కడ మన కాకతీయ యుగము, రచయిత పాల్కురికి సోమనాథుడు. కాకతీయ కాలం నాటి యొక్క సామాజిక మత పరిస్థితుల గురించి అయితే కవి అయితే మనకు వర్ణించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్రీడాభిరామం కనుక చూసుకుంటే రచయిత వచ్చేసి వినుకొండ వల్లభరాయుడు. కాకతీయుల కాలం నాటి ఆంధ్రదేశ సామాజిక మత పరిస్థితుల వర్ణన అనేది ఈయన అనేసి వర్ణించాడు. అలాగే వారి యొక్క రాయబారాలు లేదా రచనలు కనుక చూసుకుంటే పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాకు క్రీస్తు శకం 1443-44 కాలంలో సంగమ రాజుల యొక్క పాలన వివరాలు అనేది రాశాడు. నెక్స్ట్ 3rd వన్ చూసుకోండి, ప్రతాప చరిత్రం వచ్చేసి రచయిత వచ్చేసి ఏకామ్రనాథుడు రచనలు. రచయిత కాకతీయుల కాలానికి సంబంధించిన వివరాలు అయితే పేర్కొన్నాడు. నెక్స్ట్ గంగాదేవి రచించిన మధుర విజయము, మహానాటక సుధానిధి, రామాభ్యుదయము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. అలాగే రష్యాకు చెందిన అతనాసియస్ నికిటిన్, ఈయన వచ్చేసి క్రీస్తు శకం 1470-74 యొక్క కాలంలో అయితే చేశారు. మరి సాల్వాభ్యుదయం కనుక చూసుకుంటే దక్కన్లో పర్యటించి అమూల్య సమాచారాన్ని నమోదు చేశాడు. ఎవరండి ఇక్కడ, అతనాసియస్ నికిటిన్ అన్నమాట. నెక్స్ట్ 4th చూసుకుంటే నీతి సారము, రచయిత బద్దెన ఆనాటి రాజకీయ వ్యవస్థ స్వరూప స్వభావాల గురించి వర్ణన అయితే చేయడం అయింది. పై రచనలన్నీ కూడా విజయనగర రాజుల కాలం నాటి చారిత్రక వివరాలు అయితే తెలియజేస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ పోర్చుగీస్ వారు వార్తెమా, బార్బోసా, డామింగో ఫేస్, ఫెర్నావో న్యూనీస్ల అకౌంట్లు ఎంత విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మనకు వినడానికి కొంచెం ఇబ్బందిగా అంటే అర్థం కాని విధంగా ఉన్నా కూడా 1 or 2 times కన్నా చదివితే మనకి ఏది అయినా కూడా ఈజీ అవుతుంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా అయితే చదవండి. నేను ఎవ్రీ వీడియోలో బోరింగ్గా అనిపిస్తుంది మీకు వినడానికి కూడా, కానీ తప్పదండి, చదవాల్సిందే. ఇంటర్ సిలబస్ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఇచ్చారు, చాలా డెప్త్గా ఇచ్చినాడు. ఈ సబ్జెక్ట్ అంటే మనకు ఈ చాప్టర్ ఉందా లేదా అని కాదు, మనకు డిఎస్సి ఫిబ్రవరిలో వచ్చిన సిలబస్లో ఏదైతే ఉందో అంత సిలబస్ అయితే ఇందులో ఉందండి. కాబట్టి కొద్దిగా మీరు కష్టపడ్డారనుకోండి ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ అవుతుంది. నెక్స్ట్ కాకతీయుల గురించి చూద్దాం. ఇప్పుడు రాజకీయ చరిత్ర ఎలా ఉండేదంటే మధ్యయుగంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయుల పరిపాలన కాలానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత అయితే ఉంది. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన తొలి గొప్ప రాజులు కాకతీయులు. తెలుగు భాష మాట్లాడే వారందరినీ కూడా తొలిసారిగా సమైక్యపరిచి పాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది? కాకతీయులకి మాత్రమే దక్కుతుంది. కాకతీయుల చరిత్రకు సంబంధించిన పలు అంశాలపై ఎం రామారావు, పివి పరబ్రహ్మ శాస్త్రి మొదలైన చరిత్రకారులు పరిశోధన అయితే చేశారు.
మనకి ఇటీవల కాలంలో అమెరికాకు చెందిన సింథియా టాల్బోట్ అనే చరిత్రకారిణి, ఇక్కడ లేడీ అండి, ఇక్కడ సింథియా టాల్బోట్ అనే చరిత్రకారిణి తన రచన ఫ్రీ కలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడివల్ ఆంధ్రదేశ ఎన్నో నూతన అంశాలు కాకతీయుల గురించి అయితే వివరించారు. ఈ యొక్క రచనల్లో అయితే కాకతీయుల గురించి అయితే వివరించడం అయితే జరిగింది. ఈమె రచన కాకతీయుల చరిత్రపై పరిశోధన చేసే పరిశోధకులకు నూతన ధోరణులకు కానీ భావాలకు కానీ మార్గదర్శకమైందనేసి అంటారు. తూర్పు చాళుక్యుల కాలంలో తొలి కాకతీయులు చిరు ఉద్యోగులుగా సైనికులుగా అయితే మనకు పనిచేయడం అయితే జరిగింది. మరి మొదటిసారిగా మనకు క్రీస్తు శకం 956వ సంవత్సరం నాటికి తూర్పు చాళుక్య రాజు దానర్నవుని మాగల్లు శాసనం కాకతీయ గుండి అన్న పేరైతే ప్రస్తావించింది. మనకు తూర్పు చాళుక్య రాజు దానర్నవుని మాగల్లు, ఈ మాగల్లు శాసనం అనేది కాకతీయ గుండి అనే పేరుకైతే ప్రస్తావించింది. ఇతడే కాకతీయ వంశ మూల పురుషుడు. ఎవరండి ఇక్కడ? మనకు గుండి అన్న. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు ఇక్కడ? గుండి అన్న. ఇతడు తూర్పు చాళుక్యుల కాలంలో మనుకొండ ప్రాంతంలోని కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, తూర్పు చాళుక్యుల కాలంలో కొరవి ప్రాంతానికి అధికారిగా ఎవరు మనకు వ్యవహరించడం అయితే జరిగింది? గుండి అన్న. ఏ ప్రాంతానికైతే? కొరవి ప్రాంతం వచ్చేసి కొరివి. కాకతీయ రాజులను చరిత్రకారులు రెండు రకాలుగా అయితే వర్గీకరించారు. ఫస్ట్ వన్ వచ్చేసి సామంత కాకతీయులు, సెకండ్ వన్ వచ్చేసి సార్వభౌమ కాకతీయులు. సామంత కాకతీయులో గుండి అన్న మొదటి ప్రోలరాజు, రెండో ప్రోలరాజు, మొదటి బేతరాజు, రెండో బేతరాజు అయితే ప్రముఖులు ఫస్ట్ సామంత కాకతీయుల్లో. మరి వీరు చాళుక్యుల సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి విశ్వాసపాత్రులుగా తమ శక్తి సామర్థ్యాలను అయితే నిరూపించుకున్నారు. ముప్పమాంబ రెండో ప్రోలరాజులు కుమారుడు అయిన రుద్రదేవుడు క్రీస్తు శకం 1158-62 వరకు సామంతరాజుగా, క్రీస్తు శకం 1163 నుంచి స్వతంత్ర చక్రవర్తిగా పరిపాలించాడు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి శాసనం రుద్రదేవుడి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న విషయాన్ని, అతని యొక్క విజయాలను అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనకు కాకతీయుల యొక్క రాజుల గురించి అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఇక్కడ రుద్రదేవుడి గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు మహాదేవుడి గురించి ఇచ్చారు. నెక్స్ట్ గణపతి దేవుడు కానీ, ఇక్కడ రుద్రమదేవి గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూసుకోండి. ఇక్కడ విజయనగర మనకు రాజుల యొక్క యుగ విశేషాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర ఎలా ఉండేదో చూద్దాం. ఫస్ట్ మనకు విజయనగర రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది? ఇక్కడ క్రీస్తు శకం 1336లో జరిగింది. విజయనగర యొక్క రాజ్య స్థాపన మనకి ఎప్పుడు జరిగింది? ఇక్కడ క్రీస్తు శకం 1336. దీని స్థాపకుడైన హరిహర బుక్క సోదరులు వరంగల్ కేంద్రంగా పరిపాలించిన చివరి కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుని ఆస్థాన ఉద్యోగులని చారిత్రక ఆధారాలు అయితే వివరిస్తున్నాయి. ఈ లైన్ మోస్ట్ ఇంపార్టెంట్. విజయనగర రాజులు క్రీస్తు శకం 1336 నుంచి 1640 వరకు హంపి, పెనుగొండ, వెల్లోర్ రాజధానులుగా ప్రస్తుతం మనకు తెలుగు కానీ, కన్నడం కానీ, తమిళం, ఒరియా, కొంకిని మొదలైన భాషలను మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాలను అయితే పరిపాలించడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి విజయనగర రాజ్యం ఏ పరిస్థితుల్లో నెలకొల్పబడిందంటే, ఈ రాజ్య స్థాపకులు తెలుగువారా, కన్నడిగుల అనే విషయాలపై ఫస్ట్ రాబర్ట్ సీవెల్, నేల్టూరి వెంకటరమణయ్య, అలాగే బిఎన్ సోల్టూర్, బట్టన్స్టీన్, పిషుపాటి శ్రీరామశర్మ మొదలైన చరిత్రకారులు తమ రచనల్లో ఎన్నో ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయాలనేసి తెలిపారు. అందుబాటులో ఉన్న శాసన లిఖిత ఆధారాల్లోని సమాచారాన్ని నిక్షిప్తపాతంగా మనకు విశ్లేషించిన తరువాత హరిహర బుక్క సోదరులు కాకతీయ రెండో ప్రతాపరుద్రుని ఆస్థాన ఉద్యోగులని
ఢిల్లీ సుల్తాన్ల చివరి దండయాత్రకు కాకతీయ రాజ్యం పతనమైన తరువాత కాకతీయ చక్రవర్తి పరాజితుడై ఢిల్లీ సైన్యాలకు బందీగా చిక్కాడని, అతడితో పాటు బందీలుగా చిక్కిన హరిహర బుక్క సోదరులు ఢిల్లీ సుల్తాన్ మనకు రాజుకి బందీలుగా తీసుకొని వెళ్ళారని, అక్కడ ఈ ఇద్దరు సోదరులు మతం మార్చుకొని కొంతకాలం ఢిల్లీ సుల్తాన్ విశ్వాసపాత్రులుగా భావించి, అంటే ఇక్కడ సేవించి మనకు అతని అభిమానం పొందారనేసి ఎవరు పేర్కొన్నారు ఇక్కడ, వీళ్ళందరూ అనేసి పేర్కొన్నాడండి. నెక్స్ట్ ఆధారాలను చూసుకుంటే విజయనగర రాజుల ఆ రాజకీయ చరిత్రను కానీ, సైనిక విజయాలను, సామాజిక ఆర్థిక మత సంస్కృతి తదితర అంశాలను తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలు లేకుండే లిఖితపూర్వక రచనలు అయితే ఉపయోగపడుతున్నాయి కదా. పురావస్తు ఆధారాలు విజయనగర రాజులు, వారి సమకాలీన రాజులు, అధికారులు కానీ, మంత్రులు వేయించిన శాసనాలు, వారు ముద్రించిన నాణ్యాలు, కట్టించిన కట్టడాలు అంటే దేవాలయాలు వస్తాయి, కోటలు, అలాగే రాజప్రసాదాలు మొదలైనవి అన్నీ కూడా ప్రధానమైనవి. నెక్స్ట్ లిఖితపూర్వక రచనలో చూసుకుంటే తెలుగు, కన్నడ, సంస్కృతం మొదలైన స్వదేశీ భాషల్లోనే కాక విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ బాటసారులు, రాయబారులు, వ్యాపారస్తులు రాసిన వివరాలు కూడా ఉపయోగపడుతున్నాయి. సమకాలీన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బహుమని రాజ్యంలో గోల్కొండ, అహ్మద్నగర్ రాజ్యంలోని ముస్లిం చరిత్రకారులైన బరణి, ఇసామి, పెరిస్టా మొదలైన వారి రచనలు కూడా అమూల్య సమాచారాన్ని అయితే అందిస్తున్నాయి. ఇదే విధంగా గ్రామ బైఖియతులు అంటే కల్లల్ మెఖంజీ సేకరించినవి కూడా ఆనాటి చరిత్రకు సంబంధించిన వివరాలు అనేవి తెలియజేస్తున్నాయండి. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో కొన్ని సబ్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం కదా. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి మనకు రిమైనింగ్ ఉన్న లెసన్ అయితే నేర్చుకుందామండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.